యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, ఆ బరువైన భారభరితమైన సిలువను మోసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి కొంతమంది యెరూషలేము స్త్రీలు ఏం చేశారు? అనేకులైన యెరూషలేము స్త్రీలు ఏం చేశారండి? ఏడ్చుకుంటూ ఆయన వెంట వస్తున్నారట. ఏడ్చుకుంటూ ఆయన వెంట వస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడండి? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అన్నాడు. ప్రియులరా, 2000 సంవత్సరాలు అయింది ఆ మాటని. నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. అసలు ఆయన ఎందుకు ఏడవమన్నాడు? అసలు ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నాం ప్రియులరా? ఎందుకు ఆలోచించమంటున్నాడు? ఇదిగో నా నిమిత్తము కాదు, ఇదిగో నేను ఒక విజయోత్సాహంతో నేను ముందుకెళ్ళిపోతున్నాను. కొన్ని గంటలలో ఇదిగో నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాను. ఆ తర్వాత శాశ్వతమైన రాజ్యానికి మహారాజుగా నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. నేను చెప్పిన బోధను మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో ఆలోచించండి. రేపు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలోచించండి. ఇదిగో మరణిస్తాను, నేను కొన్ని గంటల్లో నేను మరణిస్తాను. మరణం తర్వాత ఇదిగో శాశ్వతమైన జీవితంలోకి నేను వెళ్ళిపోతాను. ఇదిగో నా అక్షయమైన జీవితాన్ని నేను తిరిగి స్వతంత్రించుకుంటాను. మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇదిగో నేను చెప్పినటువంటి రీతిగా ఎడవైపునున్న వారిలో మీరు మీ పిల్లలు ఉండిపోతే ఏంటి పరిస్థితి? సరే ఆలోచించండి అంటున్నాడు. అది దాని ఉద్దేశం.